కొడుకున్న జైలుకే తండ్రి కూడా చేరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇది. ఇంతకీ ఆయన అరెస్ట్ తర్వాత ఏం జరిగింది, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది చూద్దాం. కొడుకు ఉన్న జైల్లోకే తండ్రి. అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్. కుట్రదారుడు మాజీ మంత్రినన్న పోలీసులు. పక్కా ప్లాన్ వేశారన్న సీదిరి కుటుంబం. రోడ్ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కుమారుడు ఆరవ వర్మ సైతం అదే జైల్లో ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడించిన పోలీసులు కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసులో కుట్రదారుడు అప్పలరాజే అని తేల్చి చెప్పారు. సాక్ష్యాలను దాచిపెట్టడంతో పాటు నిందితులను తారుమారు చేసేందుకు మాజీ మంత్రి ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారు. నేరానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాదు, నేరస్తుడికి ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. A1 గా ఉన్న ఆరవ వర్మను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్టుగా గుర్తించామని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో వాహనాన్ని నడిపింది అప్పలరాజు కుమారుడేనన్న విషయాన్ని పెట్రోల్ బంక్ సిబ్బంది, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు గుర్తించారని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ లోనూ ఇదే స్పష్టమైందన్నారు. సీదిరిపై ఇప్పటికే 11 కేసులు ఉన్నాయన్న పోలీసులు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టుగా తెలిపారు. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని, ఎవరైతే చనిపోయిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారని చెప్పేసి, అలాగే వాళ్ళ అబ్బాయి బదులు వేరే త్యాడి అనే వ్యక్తిని కూడా సాక్ష్యాన్ని పెట్టారని చెప్పేసి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఈరోజు డాక్టర్ అప్పలరాజు గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. పలాస కోర్టు వారి మేజిస్ట్రేట్ గారు ఇవాళ అప్పలరాజు డాక్టర్ గారిని రిమాండ్కి తరలించారండి. రిమాండ్ ఆగస్టు 5 వరకు ఇచ్చారు. అయితే అప్పలరాజును జైలుకు తరలించడంపై ఆయన సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కుట్ర జరుగుతోందని, పక్కా ప్లాన్ ప్రకారం ఆయన్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అంతా రాజకీయ కుట్ర నడుస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. మేడం, ఈ రోజు అబ్బాయి ఇద్దరు కూడా ఈ రోజు జైలుకి వెళ్ళారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంతా కూడా ఫ్రేమ్ చేసుకొని ఇద్దరికి కూడా లోపల పెట్టింది. మొత్తం ప్రీ ప్లాన్డ్ గా చేసుకొని వచ్చారు. అప్పలరాజు అరెస్ట్ అంశం పొలిటికల్ గాను ఏపీలో మంటలు రాజేసింది. మాజీ మంత్రికి మద్దతు తెలిపిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఆయన పరామర్శించడానికి వస్తే మా కోఆర్డినేటర్ టకిలి తిలక్ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన అతని తీసుకువెళ్ళి అక్కడ మిలియాపుట్లో వేశారు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో చాలా తప్పు పద్ధతులు. ఇవి దీనికి పెద్ద మూల్యం వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుంది. ఈవేళ వాళ్ళ స్వాగతం దాన్ని చేస్తే రేపు భవిష్యత్తులో ఇవన్నీ పునరావృతం అవుతాయి వాళ్ళకి. మరి ఈ వ్యవహారం అటు లీగల్ గా ఇటు పొలిటికల్ గా ఏ మలుపు తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.